అందరికీ నమస్కారం. ఐఎమ్ రమేష్, ఎంపీపీఎస్ పైల్వాన్పూర్ మండల్ వలిగొండ డిస్టిక్ యాదాద్రి భువనగిరి. మై బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ నేను 2 పుస్తకాలు రాయడం జరిగింది. మరి విద్యాసేవరత్న, బెస్ట్ డిస్టిక్ బెస్ట్ టీచర్, నేషనల్ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డు, ఇలాంటి అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థుల చిరునవ్వు చెదిరిపోకుండా ఉండే బోధనా విధానాలు రావాలని కలగన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో మరి గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ అనే జీవిత లక్ష్యంతో ఉపాధ్యాయునిగా, రచయితగా, యూట్యూబర్గా, సామాజిక కార్యకర్తగా, దాతగా, నేషనల్ ప్లేయర్గా నా లక్ష్య సాధన దిశగా నేను అడుగులు వేస్తున్నాను. ఇక్కడ ఒకసారి అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో చూడండి. Comment is on the primary education up to age 15. Children, we need creative teachers. Children need creative syllabus. Children need creative classroom. All the three are missing. So we have to make a lot of reform in the primary education. Okay. ఇలా మరి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చిల్డ్రన్ నీడ్ క్రియేటివ్ టీచర్స్, క్రియేటివ్ సిలబస్, క్రియేటివ్ క్లాస్ రూమ్ అని మరి ఈ విధంగా ఉపాధ్యాయునిగా ఒక క్రియేటివ్ టీచర్గా నేను క్రియేటివ్ సిలబస్ను, క్రియేటివ్ క్లాస్ రూమ్ను తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులను కనెక్ట్ కావడం అనేది ఇంపార్టెంట్. విద్యార్థులకు మనం కనెక్ట్ కావడం అంటే వాళ్ళను ఆసక్తిని కలిగించడం, వాళ్ళను శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ మన వైపు లాక్కోవడం. విద్యార్థి మనం చెప్పేది వింటేనే ఖచ్చితంగా విద్యార్థికి ఏదైనా వస్తుంది. 2002లో ఉద్యోగంలో చేరినప్పుడు విద్యార్థుల్లో మొత్తం మీద అంటే ఆసక్తి లేకపోవడం, తర్వాత ఈ పాఠ్యాంశాలు కొత్తగా ఉండడం, తర్వాత విద్యార్థులు యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనలేకపోవడం, ఇలాంటివన్నీ గ్రహించిన నేను ఖచ్చితంగా విద్యార్థులను మరి నేను కనెక్ట్ కావాలి, విద్యార్థులు ఎప్పుడు నిరంతరం నేను చెప్పేది వినాలి అన్నప్పుడు నేను ఒక ఇన్నోవేటివ్గా 2003లో క్విప్ అనే ప్రోగ్రామ్ని, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచడం కోసం నేను ఆట, పాట, మాట, ఆర్ట్స్ అంటే కళల ద్వారా విద్యార్థులను ఆకర్షించవచ్చు, తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పేసి నేను ఈ రంగంలో మరి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. అంటే గేయాలు రాయడం, దీనికి కావాల్సిన మరి టీఎల్ఎం కానీ ప్రతి తెలుగు అక్షరం మీద కూడా గేయాలు రాయడము. అమ్మ అరటి పండు తెచ్చింది, అన్న అయ్యలకు ఇచ్చింది, అక్క అంగూరలు తెచ్చింది, అత్త వాళ్ళకి ఇచ్చింది. అంటే అరటి పండు కూడా తెచ్చిన అమ్మ అంటే మనం హ్యావ్ టు డ్రా ద పిక్చర్. అంటే మళ్ళీ విద్యార్థితో మాట్లాడించడం, మరి అరటి పండు ఎప్పుడైనా తెస్తారా, ఇట్లా విద్యార్థి మరి ఈ విధంగా అమ్మ అరటి పండు ఎవరెవరికి ఇచ్చింది, అత్త వాళ్ళకి, ఇట్లా విద్యార్థితో మాట్లాడించుకుంటూ నేను అనేక అక్షరాలపైన ఈ గేయాలు రాయడం, దాంతోపాటు కథ అల్లడము. వాళ్ళు ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళకు ఒకని పేరు ఆ, ఒకని పేరు ఆ, ఈ చిన్నవానికి అమ్మ అంటే ఇష్టం, పెద్దవానికి ఆవు అంటే ఇష్టం. ఇట్లా ఒక ఇంట్రెస్టింగ్గా కథ రూపంలో కూడా విద్యార్థులకు చెప్పడం, ప్రతి అక్షరం మీద గేయాలు రాయడం, తర్వాత వ్యాకరణాంశాలు, భాషా భాగాలు, అచ్చులు, మహాప్రాణాక్షరాలు, ఇలా ప్రతి అక్షరం మీద కూడా సరే సమయం లేదు కాబట్టి ఇక్కడ అనేక గుణింతాలపైన టా గుణింతం, మా గుణింతం, పా గుణింతం, మళ్ళీ ఏకవచనం, బహువచనం, వచనాలున్నవి 2 అవి ఏకవచనం మరియు బహువచనం అంటూ అన్ని కా గుణింతం, గా గుణింతం, మళ్ళీ గుణింతాల మీద కూడా ప్రతి గుణింతమే బడిలోకి వెళ్ళరా అద్దిరబన్న బాధ నీది తీరురా వినరా చిన్నంటే బా, మళ్ళీ బా అని ఇట్లా వస్తుంది. తబల్ అనే అంటే పుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలను కూడా విద్యార్థులకు మరి పాట, ఆట, నృత్యం, ఆ డ్రమటైజేషను ఇలాంటి అన్నిటిని కూడా డ్యాన్స్ రూపంలో కూడా విద్యార్థులను వేయించి అనేక టీఎల్ఎం కూడా నేను తయారు చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్కి వచ్చినట్టయితే ఇంగ్లీష్లో యాక్షన్ రైమ్స్, తర్వాత ఫోనిక్స్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్, బీ ఫర్ బ్యాట్, బీ ఫర్ బాల్, బో అని ఇట్లా జస్ట్ ఇలా విద్యార్థులకు అనేక యాక్షన్ రైమ్స్. బేబీ బేబీ డోంట్ క్రై, మమ్మీ మేక్ ఎ మటన్ ఫ్రై, ఊ మేక్ ఎ మటన్ ఫ్రై మమ్మీ, ఇట్లా విద్యార్థులతో ఇట్లా అనిపించుకుంటూ అనేక రూపాల్లో అనేక టీఎల్ఎంను వాడుతూ వర్బ్స్ నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్, నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్ అంటూ ఇట్లా. తర్వాత క్యామెల్ అంటే కవు, ఆవు, డాగ్, కుక్క, ఫాక్స్ కానీ ఇట్లా జంతువుల పాట, ఇలా ప్రతిదీ కూడా నేను పాట, ఆట రూపంలోని విద్యార్థులతోటే ఇంట్రడక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా మీరు వీడియోలలో చూడొచ్చు అనేక రైమ్స్ ద్వారా. తర్వాత నేను ఇంకా కూడా బెస్ట్ టీచర్ అంటే ఇంగ్లీష్లో ఐ కేమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ స్కిల్స్. సో ఐ వెంట్ బెంగళూరు, ఐ స్పెంట్ 30 days, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ దేర్. అంటే ఈ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంకా నేను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అలాగే మన జిల్లాలో జరిగే కార్యక్రమాలు కానీ తెలుగుని ఎలా చెప్పాలి, ఇంగ్లీష్ని ఎలా చెప్పాలి, ఈ మ్యాథ్స్ని ఎలా చెప్పాలి, ఈవీఎస్ను అకార్డింగ్ టు ద పీరియడ్ ప్లాన్, మరి హౌ టు టీచ్ దీస్ సబ్జెక్ట్స్ అని కూడా నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. అలాగే అనేక టీఎల్ఎం వీడియోస్ కూడా మన ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళుగా చాలామంది ఈ వీడియోలు కూడా మనకు చూస్తూ ఉంటారు. తర్వాత జిల్లా స్థాయిలో జరిగే టీఎల్ఎం మేళా కానీ ఇలా ప్రతిదీ కూడా అనేక టీఎల్ఎం మీరు ఇవన్నీ వస్తువులు చూడొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ విద్యార్థులు కనెక్ట్ అయ్యి నేర్చుకునేటట్టుగా నేను ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే యూడైస్ కానీ, అపార్ కానీ, లేకపోతే ఇలాంటి మామూలు టెక్ వీడియోస్ కూడా పిల్లలకు అంటే ఉపాధ్యాయులకు అవసరం వచ్చే వీడియోలు కూడా నేను చేయడం జరిగింది.
అంటే ఎందుకంటే ఉపాధ్యాయులకు ఒక గంటలో చేసే పని 5 నిమిషాల్లో చేసేటట్టుగా మనకు అవగాహన కలిగిస్తే వాళ్ళు బోధనాభ్యాస ప్రక్రియలకు టీఎల్పీకి ఎక్కువ టైం కేటాయిస్తారని చెప్పేసి అలా టెక్ వీడియోలు మరి ఉపాధ్యాయులకు హెల్ప్ చేయడం. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చినట్టయితే చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది. కాలగమనము కాలమునకు ప్రమాణము సెకండ్ 60 సెకండ్లు 1 నిమిషం 60 నిమిషాలు 1 గంట అంటూ ఇట్లా మొత్తం కాలానికి సంబంధించిన విద్యార్థులకు మొత్తం అంకెలు సంఖ్యల మీద అవగాహన కలిగించడం. ఇలా అనేక వస్తువులతోటి చుట్టూ దొరికే మరి దుకాణాలు షాప్స్ పెట్టించడం విద్యార్థులతోటి. మరి ఆ విధంగా విద్యార్థులు అనేక వస్తువులను వాటిని కలెక్ట్ చేయడం, వాటి మీద రేటు చూడడం, వాటిని ఏ విధంగా వాటిని నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నాము. తర్వాత ఒక 100 రూపాయలు ఇస్తే ఒక 40 రూపాయల కొబ్బరి నూనె డబ్బా కొంటే మళ్ళీ ఎంత అమౌంట్ మన రిటర్న్ వస్తుంది. తర్వాత వాటి మీద ఉన్న సమయం, వాటి మీద ఎక్స్పైర్ డేట్ కానీ అవన్నీ చూడడం. ఇలా ఫీల్డ్ ట్రిప్స్ మొత్తం యాక్షన్ చేస్తూనే విద్యార్థులను ఇంటికి తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళతోటి ఇంగ్లీష్లో మాట్లాడించడం. జస్ట్ మనం వీ హ్యావ్ టు క్రియేట్ ఇంగ్లీష్ అట్మాస్ఫియర్. యాజ్ ఎ ప్లేయర్గా నేను విద్యార్థులు నిరంతరం ఆడుతూ పాడుతూ కూడా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి మనం ఇంగ్లీషు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేయడానికి. అలాగే మ్యాథమెటిక్స్ కూడా ఇతను ఈట్ 4 runs, ఓకే ఈట్ 2 6s, 2 6 12. ఇట్లా మనం ఆటలతోటే మనం ఎన్నో నేర్పొచ్చు. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇలాంటి టీఎల్ఎం అన్నీ కూడా నేను చేయడం జరిగింది. అలాగే ఎఫ్ఎల్ఎన్ అంటే ఏంది, వీటికి సంబంధించిన అనేక వీడియోలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈవీఎస్కి వచ్చినట్టయితే కూడా అనేక పాటలు, ఆటలు ఆడాలి ఆరోగ్యంగా ఉండాలి, అలసట అస్సలు లేకుండా హాయిగా మనము బతకాలని అనేక ఆటలను పరిచయం చేయడము. విటమిన్లు ఆరోగ్యాన్ని రక్షించి వాచ్మెన్లను విటమిన్స్ సాంగ్, విచ్ ఫుడ్ కంటైన్స్ ఏ విటమిన్, బి విటమిన్. అలాగే చెట్లను నరకద్దురా అని చెప్పేసి చెట్ల గురించి అనేక రకాల పాటలు, తర్వాత గ్రహాలు, ఇలా మొత్తం మీద చాలా అంశాల మీద నేను పాటలు, ఆటలు, తర్వాత కథలు, అనేక కథలు కూడా రాయడం జరిగింది. ఈ విధంగా ఈ మధ్య నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డు కూడా ఎంపిక కావడం జరిగింది. నేను ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవెల్లో ఆడడం జరిగింది. ఇట్లా విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా మరి ఉదయం సాయంత్రం ఎక్సర్సైజ్ చేయించడం, మార్నింగ్ 5 గంటలకు 6 గంటలకే నేను స్కూల్కి వచ్చేటట్టు చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు అయితే చేసిన. సరే, ఇవన్నీ కొన్ని వీడియోస్ కూడా మీరు నా వీడియో చూడొచ్చు. చివరిగా ఈ వీడియో చూడండి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వినూత్నంగా బోధిస్తూ వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు ఓ ఉపాధ్యాయుడు. ఆటపాటలతో పాఠాలు చెబుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. మూసధోరణికి స్వస్తి పలికి విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకునేలా సరికొత్త విధానాల్లో బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆటలు, పాటలు, కథల ద్వారా పాఠ్యాంశాలపై ఆసక్తి పెంచుతున్నారు రమేష్ అనే ఉపాధ్యాయుడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న రమేష్ విద్యార్థుల మనసుకు నచ్చే విధంగా బోధనలు చేస్తున్నారు. కేవలం పాఠశాలకే పరిమితం చేయకుండా యూట్యూబ్ లోనూ వీడియోలను అప్లోడ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. వినూత్న బోధన ద్వారా వీరి ముఖ్యమంత్రి మెప్పు పొందారు. పాఠాలు అనే పుస్తకం ఆడియో సీడీని రూపొందించారు. విద్యా వ్యవస్థ దిగజారిపోవడానికి కారణాలు అన్వేషిస్తూ రావాల్సిన మార్పులను వివరిస్తూ విద్య వికసించేదెలా అనే పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని 2015లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పాఠశాలల కోసం తీసుకోవడం రమేష్ ప్రతిభకు నిదర్శనం. మా సారు ఆటపాఠాల ద్వారా పాటలు నేర్పిస్తాడు. చాలా అర్థమయ్యేటట్టు చెప్తాడు. రమేష్ సార్ రాకముందుకున్న బుక్కులు చెప్పేటప్పుడు నాకు అర్థం కాకపోయి ఈసారి వచ్చినాక పాటలతో పాట చెప్తున్నాడు. నాకు చాలా మంచిగా అర్థమవుతుంది. పాటలు కాకుండా నాకు ఆటలు కూడా నేర్పిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్న నేటి రోజుల్లో ఓ ఉపాధ్యాయుడు విలక్షణ బోధనతో అందరినీ ఆకర్షిస్తున్నాడు. నల్గొండ జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఈయన పేరు రమేష్. గ్రామంలో ఇంగ్లీష్ మీడియం లేకపోవడంతో ప్రైవేటు స్కూళ్లను ఆశ్రయిస్తున్నారని గ్రహించిన రమేష్ తమ పాఠశాలలో కూడా ఇంగ్లీషు సబ్జెక్టులో పిల్లలు రాణించేలా ప్రణాళిక సిద్ధం చేశాడు. తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు అనుగుణంగా ఇంగ్లీష్తో పాటు ఇతర సబ్జెక్టుల్లోనూ మెళుకువలు నేర్పడం మొదలెట్టారు. పద్యాలు, పాటల రూపంలో బోధిస్తూ స్టూడెంట్స్ ను భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పసిపిల్లల చదువే దానికి విత్తు.
లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు లేగదూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మబడి ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మబడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు Come on. Oh. What is this, sir? Is it a cow? No, it is not a cow. What is this? Giraffe. Wow. Giraffe. Wow. Giraffe as a? పసిపిల్లల చదువే Which animal has a long neck? Giraffe. Do you know giraffe? Giraffe is a tall animal. It is a tall. బడిలోకి వెళ్ళి మీరు బాగా చదివితే మీ భవిష్యత్తు బాగుపడుతుంది. బడిలోకి వెళ్ళాలి బాలలు, మీరు బాగా చదవాలి బాలలు. బడిలోకి వెళ్ళాలి బాలలు, మీరు బాగా చదవాలి బాలలు. How many fans do you have? What is this? It is a hall.